పేరు పొందిన ప్రొఫెసర్ జయశంకర్ గారు 1934 ఆగస్టు 6న హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కా చెల్లెలు ఉన్నారు. జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆర్థిక శాస్త్రంలో PhD పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోను, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాట్లలో కె. చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటు కల్లారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ గారు 2011 జూన్ 21న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. జయశంకర్ గారి జ్ఞాపకార్థంగా జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేశారు.